హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. అదేదో కాదు, మా యానివర్సరీ 2 years అయింది మా మ్యారేజ్ అయ్యి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఈవినింగ్ ఏమో మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అది కూడా చూసేసుకొని అండ్ నెక్స్ట్ వీక్ మేము ఫుల్గా హాలిడేస్ పెట్టేసుకున్నాం. రోజు వర్క్కి వెళ్ళి బోర్ కొట్టేసి. మ్యారేజ్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది పెళ్ళిలో మనల్ని ఒక ప్రిన్సెస్లా ట్రీట్ చేస్తారు కదా, రోజు రెడీ ఉంటాము. అదొక కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. రోజు ఒక కొత్త డ్రెస్ వేసుకొని మంచిగా మేకప్ వేసుకొని రెడీ అవుతాము. ఎవరి ఫంక్షన్ అయినా కూడా, ఎవరి పెళ్ళి అయినా మన పెళ్ళిలో ఉండే అంతలాగా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇంకెక్కడా ఉండదు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం బర్మింగంలో టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మా హస్బెండ్ ఏదో నాకు గిఫ్ట్ కొనిస్తా అన్నారు. సో అవుట్లెట్స్కి తీసుకెళ్తా అన్నారు. గైస్, ఈ 2 years ఆఫ్ మ్యారేజ్లో నా అనుభవాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా మ్యారేజ్ అయిన 6 monthsకి నేను యూకే వచ్చాను. యూకే వచ్చిన ఒక 3-4 months నాకు జాబ్ లేదు. దాని తర్వాత 1-2 jobs చేశాను. బట్ అవి కూడా నేను మధ్యలోనే ఆపేసా. అంటే 1 week 2 weeks వెళ్ళి నెక్స్ట్ మంత్స్కి కరెక్ట్గా మంచి జాబ్ అయితే సెట్ అయ్యింది. బట్ కొత్త కంట్రీ అండ్ కొత్త మనుషులు, అసలు ఎలా ఉంటానా ఏంటా అని అనుకున్నాను. కానీ అంటే రోజు వెళ్తూ వస్తుంటే అదే మనకి తెలుస్తుంది అంటారు కదా, టైం హీల్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు. మొత్తం టైంతో పాటునే మనకు కూడా అన్నీ అలవాటు అయిపోతాయి. మనుషులు కానీ, కంట్రీ కానీ, ఫుడ్ కానీ. మెయిన్లీ నేను ఫుడ్లో బాగా ఇబ్బంది పడేదాన్ని. బట్ ఇప్పుడు ఆ చప్పటి ఫుడ్ కూడా ఏదో దొరుకుతుందిలే అని చెప్పేసి ఇంకా అలాగే తింటున్నాను. చాలామంది అనుకోవచ్చు ఇంట్లో వాళ్ళు గుర్తురారా, అది రాదు ఇది రారా అని. మనం అక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటాం కాబట్టి ఫస్ట్ మనం ఎర్న్ చేయాలి అన్న ఒక థాట్లోనే ఉంటాము. సో అలాంటప్పుడు ఇప్పుడు ఫోన్స్ ఎలాగో ఉన్నాయి కదా, అన్నీ మనం వీడియో కాల్స్లో మాట్లాడుకున్నాం. సో ఆడ వెళ్ళి చూసి చేయాల్సింది నాకు అంతేం అనిపించలేదు. బట్ నేను ఎక్కువ మిస్ అయ్యేది పూజలప్పుడు, లేకపోతే ఫంక్షన్స్ టైంలో మాత్రం అప్పుడు అనిపిస్తుంది మనం కూడా అక్కడ ఉంటే బాగుండు కదా అని చెప్పి. అంతెందుకు గాయస్, మొన్న వరలక్ష్మి వ్రతము నాకు పొద్దున్నే షిఫ్ట్ ఉంది, నేను చేసుకోలేకపోయాను. సో అలాంటప్పుడు అనిపిస్తుంది అంటే ఈ పూజల వాటికి కొంచెం దూరంగా ఉంటున్నానా ఏంటి అని. మెయిన్లీ మాకు ఆఫ్ వచ్చేది సాటర్డే అండ్ సండే. ఆ టైంలోనే బయటకు వెళ్తాము. సో ఆ టైంలో నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అనే డౌట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో కొంచెం డివోషనల్గా దూరం అవుతున్నానా ఏంటి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మాది కాకినాడ అని మీకు తెలుసు కదా. మాకు అంటే చిన్న తిరుపతి వెళ్ళిపోతాం, వాడపల్లి వెళ్ళిపోతాం, లేకపోతే విజయవాడ వెళ్ళిపోతాం, లేకపోతే అన్నవరం వెళ్ళిపోతాం. బట్ ఇప్పుడు ఏం లేదు. మహా అయితే ఇక్కడ డిస్టెన్స్లో బర్మింగం టెంపుల్ ఉంది. ఇంకేదన్నా వీలు కుదిరితే బర్మింగం టెంపుల్ వెళ్ళి వస్తాము. సో నేను బాగా మిస్ అయ్యే అయితే ఇది. మనం అక్కడ టెంపుల్లో మళ్ళీ కలుద్దాం. గైస్, ఈ కార్ చూడండి, మంచి వింటేజ్ కార్. అసలు అది కారా మోటార్ సైకిల్ అని కూడా నాకు అర్థం కాలేదు. నేను ఫస్ట్ టైం చూడడం ఇలాంటిది. అండ్ సమ్మర్ కదా, సో వింటేజ్ కార్స్ అన్నీ చాలా రోడ్ మీద కనిపించాయి. అండ్ టెంపుల్ బయట నుంచే చాలా రష్ ఉంది. లోపలికి వెళ్ళి చూసాక అర్థమైంది కార్ పెట్టుకోవడానికి కూడా అస్సలు పార్కింగే లేదు. ఇంకా మోల్లో ఎక్కడో చిన్న ప్లేస్ కనిపిస్తే అక్కడ ఇంక ఇరికిచ్చేసాము. అసలు ఫుల్ రష్ ఉంది. అసలు ఇంతమంది ఉంటారు అనుకోలేదు. మేబీ సాటర్డే అయితే ఎక్కువ మంది ఉంటున్నారని చెప్పి అందరు సండే వచ్చారేమో. అలాగా ఎంతోమంది అనుకుంటారు కదా. సో అందరూ సండేనే రావడంతో ఫుల్ రష్గా అనిపించింది. అండ్ మేము పొద్దున్నే వెళ్ళడంతో చాలా చాలా ఎండ్ ఉంది ఆ రోజు అయితే. రిసెప్షన్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. అండ్ పక్కనే మనకి ఇలాగ కొన్ని ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు. వెళ్ళి చూసేసరికి వినాయకుడి బొమ్మ ఉంది. మనకి వినాయక చవితి దగ్గరలో ఉంది కదా, నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. బొమ్మను చూడగానే చాలా బాగా అనిపించింది. అండ్ రాఖీ కూడా దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి ఇంకా రాఖీలు అవి కూడా సేల్ చేస్తున్నారు. మేము అర్చన కోసం అని చెప్పేసి అర్చన టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా మనం పైకి వెళ్ళేటప్పుడు ఇంకా దేవుడి దగ్గర అస్సలు వీడియో తీయకూడదు. జస్ట్ నేను ఇలా మెట్ల దగ్గర వీడియో తీసాను అంతే. అక్కడి నుంచి వాళ్ళు వీడియో తీయొద్దు అని చెప్పారు.
ఏమో మరి చాలామంది అయితే తీస్తారు. ఎక్కువ రష్ ఉన్నప్పుడు అయితే మనకి వాలంటీర్స్ ఉంటారు, సో అలాంటప్పుడు తీయకూడదు. బట్ ఏం ఫెస్టివల్ ఉందో ఏమో మరి నాకు తెలియదు, కానీ లోపల మొత్తం ఫుల్గా అయితే డెకరేట్ చేశారు. శ్రావణ మాసం అనేమో కానీ చాలామంది అయితే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయించుకుంటున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూడ్డము. ఆ టెంపుల్కి చాలాసార్లు వెళ్ళాను, కానీ మేబీ ఎప్పుడు వ్రతాలు జరిగింది నేను చూడలేదు. ప్రసాదం తీసుకొని ఇంకా పక్కనే కొన్ని టెంపుల్స్ ఉంటే అవి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకో మరి మనం కుంకుమ పెట్టుకుంటే ఆ అందమే వేరుగా ఉంటుంది కదా. ఆ కుంకుమలో ఉండే ఒక ఎనర్జీనో ఏమో కానీ అన్ని దేవుళ్ళని దర్శించేసుకొని అన్నదానానికి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఇది కొత్తగా పెట్టిన అన్నదానం బ్లాక్. దీని ఆపోజిట్లో ఒక చిన్న బ్లాక్ ఉంటుంది, ఎప్పుడు అక్కడ పెడతారు. మెయిన్ అకేషన్స్కి సాటర్డేస్ ఎక్కువ రష్ ఉన్న టైంలో మాత్రం ఇక్కడ పెడతారు. ఆ రోజు వచ్చేసి మనకి కేసరి హల్వా అండ్ సాంబార్ రైస్ అయితే పెట్టారు. సాంబార్ రైస్ ఎక్కడైనా ఇంకా గుళ్ళో మనకి మెయిన్ కామన్గా పెడతారు కదా. సాంబార్ రైస్ కూడా చాలా బాగుంది. అదేంటో మనం ఇంట్లో చేసుకుంటే బాగోదు, కానీ టెంపుల్స్లో మాత్రం సాంబార్ రైస్ పెట్టినా కూడా బాగా తింటాము, పప్పు పెట్టినా కూడా. టెంపుల్ చూసేసుకొని బిస్టర్ విలేజ్కి వెళ్తుంటే నాకు ఈ వింటేజ్ కార్ అయితే కనిపించింది. వాళ్ళ హ్యాట్స్ చూస్తుంటే నాకు క్వీన్ అండ్ కింగ్స్ గుర్తొచ్చారు. గాయస్, ఇప్పుడు మేమైతే బిస్టర్ విలేజ్ వచ్చాము. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో బాస్. ఈ అవుట్లెట్స్ ఏమో కానీ ఏ రోజు వెళ్ళినా జనాలు ఫుల్గా ఉంటూనే ఉంటారు. అది సేల్స్ ఉన్నా లేకున్నా అవుట్లెట్స్ అంటేనే ఇంకా జనాలు. ఈ బిస్టర్ విలేజ్లో ఇంకా అన్నీ మిడిల్ రేంజ్ ఏం లేదండి, అన్నీ హై రేంజ్వే. ఆ మిడిల్ రేంజ్ అంటే ఇంకొంచెం మా దగ్గరలో ఉండే అవుట్లెట్స్లో ఉంటాయి, కానీ బిస్టర్ విలేజ్ మాత్రము మినిమంలో మినిమం మీ దగ్గర ఒక 2 లక్షలు ఉంటేనే స్టార్టింగ్ ప్రైజెస్. అక్కడికి వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే మనం ఒక ఐటెం కొనుక్కోం కదా, 2-3 ఐటమ్స్ కొనుక్కుంటాం కాబట్టి. సో మినిమంలో ఒక 2 లక్షలైనా ఉండాలి. నెక్స్ట్ ఇంకా మేము నార్త్ ఫేస్లో కొన్ని టీషర్ట్స్ అవి తీసుకొని ఆ క్లాస్ ఉందని ప్రెట్టే మేనేజర్కి వచ్చాము. ఇక్కడ ఈ వాటర్ బాటిల్స్ చూసారా, దీని ప్రైస్ వచ్చేసి మనకి నియర్లీ 350 రూపీస్ అయితే పడుతుంది. కాస్ట్లీ వాటర్ బాటిల్ అనిపించింది. అండ్ ఒక వ్రాప్, ఇక్కడ నాకు కొన్ని జ్యూసెస్లో మ్యాంగో అని కనిపించేసరికి ఇంకా మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నాను. అక్కడే కూర్చొని తినాలి అంటే మనం ఇంకా ఎక్స్ట్రా పే చేయాలంట, అంతెందుకులే అని చెప్పేసి ఇంకా అవి తీసుకొని బయట బెంచెస్ ఉన్నాయి, ఇంకా బెంచెస్ దగ్గరికి వచ్చి కూర్చొని తిన్నాము. తీసుకున్నవేమో ఏదో ఒక చికెన్ వ్రాప్ అండ్ పొటాటో ఫ్రై చేసినవి, అది మరీ చప్పగా ఉన్నాయి. అండ్ ఆ జ్యూస్ వచ్చేసి పుల్లగా ఉంది, నాకేం నచ్చలేదు. పక్కనే గూచి ఉంటే దానికి వెళ్ళాము. అసలు గూచి షాప్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకు ఒక బ్యాగ్ నచ్చి ప్రైస్ చూస్తే ఇంకా మనకి సెట్ కావాలి అని బయటకు వచ్చాను. ప్రైస్ అది స్పెషల్ ఆఫర్లో 1,10,000 ఉంది ఆ బ్యాగ్. మనకు వద్దులే అని చెప్పేసి పక్కనే ఆన్ క్లౌడ్ ఉంది, చాలామంది వెళ్తున్నారు, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పి వెళ్ళాము. బట్ ఏం లేవు. వెయిట్ చేసినంతసేపు కూడా లోపల లేక ఇంకా మేము బయటకు వచ్చేసి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము. యూకేలో మేము అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ ఇది, మెచ్యూర్ ఫంక్షన్. వీళ్ళు మా రిలేటివ్సే అంట, బట్ మాకైతే తెలియదు. అంటే పేరెంట్స్ అలాగా తెలిసిన వాళ్ళు, నాకు మా హస్బెండ్కి ఎవరు తెలియదు. వాళ్ళు కూడా మమ్మల్ని చూడడం ఫస్ట్ టైము. సో అందుకే మేము కొంచెం దూరంగా ఉండి అన్నీ చూస్తున్నాము. దాని తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి లేదు ముందుకు రండి అంటే ఇంకా అలా ముందుకెళ్ళాము. వీళ్ళుండే చోటు నుంచి మనకి హీత్రో ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, ఫ్లైట్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. అండ్ త్వరగా చీకటి పడిపోతుంది అని చెప్పేసి హారతి ఇచ్చేస్తున్నారు. అండ్ పక్కనేమో సాంగ్ పాడుతున్నారు, హారతి పాటలు. వీళ్ళందరూ ఇండియా వచ్చి 15 to 20 years అవుతుందంట. కొన్ని ఇయర్స్ ఉండి ఇండియాకి వెళ్ళిపోదాం అనుకున్నారంట. బట్ పిల్లలు పెద్ద ఈ స్కూల్కి వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్స్ని మిస్ అయిపోతాం, మేము ఇండియా రాము అని చెప్పి ఇంకా అలా అనేసరికి ఇంకా ఇక్కడే ఉండిపోయారంట యూకేలో. గెస్ట్స్ అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ తెచ్చి పెట్టారు. పిల్లలందరూ గ్రూప్ ఫోటో దిగుతున్నారు. ఇంకా ఫుడ్ అంతా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది, బయట ఎక్కడ తెప్పించింది కాదు. మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, అప్రికాట్ డిలైట్ అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా అన్నీ పెట్టారు. ఆ మటన్ కర్రీ తినగానే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత హోమ్ ఫుడ్ తిన్నా అన్న ఫీలింగ్ అనిపించింది. లాస్ట్లో పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు. నాకు యూకే వచ్చిన తర్వాత ప్రాపర్గా ఒక తెలుగు ఫంక్షన్కి వచ్చాను అన్న ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.